బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్. బైబిల్లో ఏ కులమును క్రైస్తవానికి అంటగట్టే ప్రథ లేదు. ఆ సాంప్రదాయం మనకు లేదు. కులరహిత సమాజం బైబిల్ గ్రంథం. ఏ కులాలు, ఏ మతాలు, ఏ జెండర్ బయస్ అంటే లింగభేదం, ప్రాంత భేదం, భాషా భేదం ఏదీ లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం, లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం. దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము, గోత్రము, ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు, నువ్వు అనుసరిస్తున్నది మను. నన్ను కూడా ఇలాగే అడిగారు. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాడు. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాడు. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. సరే సార్ మీ ఇష్టం అన్నాడు, రాశాడు. ప్రతిఘటించడం నేర్చుకోవాలి. తల ఒగ్గేంత వరకు ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు. అలాగని చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను. అది మీ వ్యక్తిగత చాయిస్. ఉదాహరణకు భారతదేశంలో ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా, ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి. దానికి పోరాటం చేయాలి. జరుగుతోంది పోరాటం, అందులో భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా